తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నెల 26 లేదా 27న షెడ్యూల్ విడుదల కాబోతోంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. డిసెంబర్ 10 నుండి 20 లోపు ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎలెందర్, చెప్పండి, డేట్ ఏ రోజు ఫిక్స్ చేయబోతున్నారు? రైట్, ఆల్మోస్ట్గా ఈ నెక్స్ట్ వీక్లో షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 10 నుంచి 20 లోపు 3 దశల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి 3 ఫేజ్ల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించింది. ఫస్ట్ అయితే ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ అనేది ఇది కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో నవంబర్ 24 తారీఖున హైకోర్టులో విచారణ ఉంది. ఆ విచారణలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీ వర్షన్ ఏంటి, మీ వాదన ఏంటి అనేది కోర్టు అడిగింది. కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రభుత్వం తరపు విషయాన్ని కోర్టుకు తెలిపిన ఆ తర్వాతే నోటిఫికేషన్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు ఇచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది. సో ప్రభుత్వం ఏ క్షణమైనా మాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్పకుండా మేము రిజర్వేషన్ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చి దాని తర్వాత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మేము తప్పకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాము అనేది ఎన్నికల కమిషన్ చెప్తుంది. దీనికి సంబంధించి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష, కలెక్టర్లతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. దాంట్లో పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్, భద్రత, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి గంట పాటు సుదీర్ఘంగా ఆ భేటీ జరిగింది. దాంట్లో ఫేజ్లకు సంబంధించి ఏ ఫేజ్కి ఎన్ని ఫేజులు పెట్టాలి, ఫేజ్ల మధ్యలో గ్యాప్ ఎంత ఇవ్వాలనే అంశాలకు సంబంధించి కూడా కలెక్టర్ల దగ్గర నుంచి ఎన్నికల కమిషన్ వివరణ తీసుకుంది. దాంతో పాటుగా షెడ్యూల్ ఏదైతే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేసింది. ఇంతకుముందే దీనికి సంబంధించి కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కూడా మరోసారి ఒక సూచనలు అయితే చేసింది. సో ఇవన్నీ ప్రక్రియ పూర్తయిపోతే వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 20 లోపు 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ చేసి టోటల్ కంప్లీట్గా ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయాలనేది ఎన్నికల సంఘం భావిస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు అయితే వేగం చేసింది. రైట్ ఎలెందర్.